నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగన్ పర్యటన అంటే ప్రజలు భయపడే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రాష్ట్ర మంత్రులు. విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో ఏపీడబ్ల్యూజే 36వ రాష్ట్ర మహాసభలు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి డి న్యూస్తో ముఖాముఖి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో దండయాత్రకు పాల్పడుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాజకీయ ప్రేరేపిత పరామర్శలు చేస్తున్నారన్నారు. జగన్ పర్యటన సందర్భంగా సింగయ్య అనే కార్యకర్త జగన్ కారు కింద పడితే వెంటనే రక్షించవలసింది పోయి టైర్ కింద పడిన వ్యక్తిని పక్కకు తోసేసి వెళ్లారని, అంటే ప్రజలపై వారికి ఎంత ప్రేమ అభిమానం ఉందో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటనలో పోలీసు యంత్రాంగం కొద్ది మందికి మాత్రమే అనుమతి ఇవ్వగా కావాలని రాజకీయ దురుద్దేశంతో వేలాది మందిని సమీకరించి పరామర్శకు బయలుదేరారని అన్నారు. సహజంగా ఎవరైనా కార్యకర్త చనిపోతే చనిపోయిన తర్వాత వెంటనే వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులని పరామర్శించే ఆనవాయితీ ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుందని, కానీ సంవత్సరం తర్వాత ఇప్పుడు రెంటపాలలో ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త ఇంటికి వెళ్లేందుకు ఇంత అలజడి సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో రాక్షస పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్లీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేందుకు ఈ పర్యటనలు చేపడుతున్నారని, ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా చట్టపరంగా విచారించే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్, కందుల నారాయణరెడ్డి, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. అనంతరం నగరంలోని పోతురాజు కాలువను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి మంత్రి రామానాయుడు పరిశీలించారు. ఇప్పటివరకు రాజకీయాల్లో చాలా కాలం నుంచి మనందరం కూడా ఉంటూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ నాయకుల్ని మనం కూడా నిశితంగా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నాకు తెలుసుండి ప్రపంచ చరిత్రలో ఒక బెట్టింగులకి నిర్వహిస్తూ ఆ బెట్టింగుల ద్వారా నిర్వహించినటువంటి నష్టానికి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అటువంటి బెట్టింగులకి పాల్పడేటువంటి వ్యక్తికి విగ్రహాలు కట్టడం కూడా మరి ఈ రాష్ట్ర చరిత్రలో కానీ లేదంటే ఈ యొక్క దేశ చరిత్రలో కానీ ఇదే ప్రప్రథమైనటువంటి పరిస్థితి ఏమో అనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి బెట్టింగ్లకు పాల్పడి ఆ బెట్టింగ్లు పాల్పడి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డే. ఎందుకంటే ఆ రోజు వైనాట్ 175 వైనాట్ 175 అని ఆ రోజు చెప్పి, వైనాట్ కుప్పం అని ఆ రోజు చెప్పి, ఆఖరికి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఐపాక్ టీంతో రేపు మనమే గెలవబోతున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి 11వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నామని చెప్పి, విశాఖపట్నం నుంచే పరిపాలన సాగిస్తున్నామని చెప్పి ఆ రోజు రుషికొండని బోడిగుండి చేసి మరి ఏ రకంగా అయితే ప్రజల్ని ఏమార్చి తన అబద్ధాలు అసత్యాలతో ఏదైతే మాటలు చెప్పాడో ఆ జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మే ఆ రోజు మరి ఆ బెట్టింగ్లు కాసి ఆయన నాయకుడు ఆ ప్రజల ముఖం చూపించలేక ప్రజలకి ఆ ఏదైతే బెట్టింగ్లు కాసినటువంటి లక్షలాది కోట్లాది రూపాయలు తిరిగి చెల్లించినటువంటి పరిస్థితుల్లో అతను ఆత్మహత్యకు పడిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ పరామర్శకు కూడా ఎప్పుడు పోయాడైనా. జనరల్గా ఎవరైనా పరామర్శ అంటే 1 రోజు 2 రోజులు వారం రోజులు లేకపోతే తీరిక లేకపోతే మ్యాక్సిమం 1 నెల రోజుల లోపల మనం పరామర్శకు వెళ్తాం. కానీ ఈయన సంవత్సరకం అయిపోయిన తర్వాత అంటే సంవత్సరం దాటిన తర్వాత ఈయన పరామర్శ పేరు చెప్పి తన దండయాత్రను మరొక బల ప్రదర్శనగా చేసినటువంటి పరిస్థితి. ఆ పరామర్శ కూడా ఎట్లా జరిగిందో మీరందరూ కూడా చూశారు. పెద్ద పెద్ద గజమాలలు, పెద్ద పెద్ద డీజే సౌండ్స్, వెహికల్స్ తోటి, పాటలతోటి, డ్యాన్సులతోటి ఏ రకంగా సాగిందో, ఏ రకంగా అక్కడ ప్లే కార్డులు రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మరి గంగమ్మ జాతరలో మరి ఏదైతే గొర్రెపోతలను తల నరికినట్లుగా మరి రేపు 29 అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప రప్ప అంటూ ఒక్కొక్కడి తల నరుకుతామని ప్లే కార్డులకి పెట్టి ఏ రకంగా రెచ్చగొట్టేటువంటి విధంగా అంటే పరామర్శకి వెళ్ళేటువంటి వ్యక్తి
ఏ రకమైనటువంటి దృక్పథంతో ధోరణితో వెళ్ళాడనేది మనందరం కూడా క్లియర్గా చూస్తాం. సరే, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఆ రోజు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఏదైతే ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మరి ఆ రోజు మరి ఆయన స్వగ్రామం నుంచి మరి తోటి మళ్ళీ ఆ కార్యకర్తలతో కలిపి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఆయన కారు క్రింద, ఎందుకంటే మనందరం కూడా చూసాం చాలా క్లియర్గా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన వెహికల్ ఏదైతే ఉందో ఆ కారు టైర్ల కింద మరి ఆ వ్యక్తి పడిపోయినప్పుడు ఆ కారు టైర్లతో అతన్ని మరి తోసుకుని ముందుకు పోతున్నప్పుడు సాక్షాత్ అక్కడున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళే వెహికల్ ఆపండి అని చెప్పి వాళ్ళే వచ్చి అద్దాలను అడ్డపడి ఆ డ్రైవర్కి అడ్డపడి మరి ఆ రోజు కారుని ఆపి ఆ కారు కింద పడినటువంటి ఆ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మరి వాళ్ళే బయటికి తీసి మరి ఏదైతే ఆ పొదల్లో వదిలేసి వెళ్ళిపోయారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి వ్యవహరించవలసినటువంటి ధోరణి ఇదేనా అని చెప్పి ఈవేళ ప్రజలందరూ ఓకేనా? ఓకే, ముందు వచ్చి నుంచి ఓకే అంట మొహం కనిపించట్లేదు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర 36వ మహాసభల్లో మంత్రులు ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. మమ్మల్ని చూడకం ప్రధాన కని ఉంటాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో జర్నలిస్టులు భాగంగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా అందులో జర్నలిస్టుల పాత్ర ప్రముఖంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో జర్నలిస్టులు ముందంజలో ఉంటున్నారని కొనియాడారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టుల గౌరవాన్ని, వృత్తిని కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అక్రిడేషన్లు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని, కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడుతుందని పునరుద్ఘాటించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం మొదలుకొని ఇప్పటి వరకు జర్నలిస్టుల పాత్ర అమోఘంగా ఉందని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. వృత్తిపరంగా జర్నలిస్టులు ఎదుర్కొనే సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలను మా సొంత సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి తమ తాత ఆంజనేయులు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఒంగోలులో 1999లో జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. మీ పిల్లల చదువు బాధ్యతలను, హెల్త్ కార్డులు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తామని చెప్పారు. నగరంలో జర్నలిస్టుల కాలనీ ఏర్పాటు చేస్తానని, ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకారం అందిస్తానని తెలిపారు. మీడియాలో ఒక వర్గం పనిగట్టుకొని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాయని, అలాంటి పద్ధతి మార్చుకోవాలని సూచించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజం బాగుండాలంటే మీడియా యాక్టివ్గా ఉండాలని సూచించారు. ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర ఎంతగానో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, జాతీయ నాయకులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమాజ అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి జర్నలిస్టు సోదరులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మేము భాగస్వాములు అవడం నిజంగా వ్యక్తిగతంగా చాలా సంతోషంగా. ఈ ప్రభుత్వాలు చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ, అదేవిధంగా ప్రజల్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి విధానంలో, అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి కూడా మధ్య వారధిగా ఈరోజు మీడియా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అందులో కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్న సమాజంలో అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నాయి. అటువంటి సామాజిక రుగ్మతలను ప్రారదోలడానికి మీడియా చేస్తున్నటువంటి పాత్రను కూడా మనందరం కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం, పరిశీలిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ సమాజంలో మీడియా సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి పాత్రను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా ఉంది. ఈ ప్రధాన సమస్యల్లో అక్రిడేషన్ ఈ సమస్య. అక్రిడేషన్స్ని గత ప్రభుత్వంలో తగ్గించారు. వీటి మీద ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఈ సమస్యను క్యాబినెట్లో తీసుకొచ్చినప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి వీలైనంత ఎక్కువ మందికి ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఎవ్వరికి కూడా అసౌకర్యాన్ని కలిగించకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోమని చెప్పేసి ఒక 4 మంత్రులతో జర్నలిస్టుల అక్రిడేషన్ మీద ఒక కమిటీ కూడా వేసింది మా ప్రభుత్వం అని చెప్పేసి మీకు గౌరవంగా నేను తెలియజేస్తాను. రెండోది మీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్, వీటి విషయంలో కూడాను ఇంతకుముందు 19కి ముందు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీని తిరిగి పునరుద్ధరించే విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ పోగా కామన్గా ఉన్నటువంటి హౌస్ సైడ్ ఇష్యూలో ముందు మాట్లాడే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. కాకుండా నేను మీకు అందరికీ కూడా ఒకటే తెలుస్తాను, మా శాసనసభ్యులందరూ కూడా ఒక నిబద్ధతతో కట్టుబడి ఉన్నారు. మీకు మండల కేంద్రాల్లో మీరు కోరిన ప్రాంతాల్లో హౌస్ సైట్స్ ఇచ్చేందుకు మీరు మా శాసనసభ్యులతోటి కోఆర్డినేషన్ చేసుకోండి. ప్రకాశం జిల్లాలో అందరూ కూడా చాలా సానుకూలంగా ముందుకు వస్తున్నారు. ఇది ఇంటర్నల్గా కూడా మేము చర్చించడం జరిగింది. తప్పనిసరిగా మా శాసనసభ్యులు మీకు సహకరించి హౌస్ సైట్స్ కేటాయించే దానిలో ముందుకు వస్తారు. గతంలో చాలామందికి ఐడెంటిఫికేషన్ ఉండేది, 21,000 మంది ఉండేవారు. ఆ సంఖ్య 9,000 మందికి పడిపోయింది. దాన్ని ఒకసారి మళ్ళీ రివ్యూ చేసి అందరికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పారు. దాని మీద మన పార్థసారథి గారు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కనుక తప్పకుండా వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గతంలో చురుకైన పాత్రలో ఉండి జర్నలిజంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించబడ్డారో వాళ్ళందరం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవసరమైతే మేము కూడా ఇంటర్ఫీర్ అయ్యి ఎవరైతే ఏం సమస్య ఉన్నా సరే అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే జర్నలిస్టులు వృత్తిపరంగా గ్రామాల నుంచి కానీ ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్లు అయినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలినా చనిపోయినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళ కుటుంబాలు ఎదుర్కొంటాయని చెప్పి పలుసార్లు దృష్టి పెట్టారు. గతంలో ఇన్సూరెన్స్ ఉండేది, ఆ ఇన్సూరెన్స్ ఇప్పుడు దాన్ని తొలగించడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కనుక పాలసీ తీసుకొని వస్తే కనుక తప్పకుండా బాగుంటుందని చెప్పారు. ప్రభుత్వం విధానం తీసుకొచ్చే లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మేమందరం ఎవరి కాన్స్టిట్యున్సీ వాళ్ళు అవసరం ఉంటే మీరు కొంత భాగస్వామ్యం మేము కొంత భాగస్వామ్యంతో తప్పకుండా లోకల్గా ఉన్న జర్నలిస్టులు అందరికీ మేమే ఇన్సూరెన్స్ చేపిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు అప్పుడు ప్రింట్ మీడియా ఏ విధంగా ఉండదనేది కూడా చూసినవాడిని నేను. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఏ విధంగా వచ్చిందని చూసాం. ఆ తర్వాత డిజిటల్ మీడియా, ఇప్పుడు ఈ పేపర్లు కూడా ఏ విధంగా వస్తున్నాయి కూడా చూస్తున్నాం. ఇంకా అంటే దానికి కాంపిటీషన్ అంటే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా సోషల్ మీడియా. దీనికి ఎప్పుడు కూడా ఒక నియంత్రణ చేయలేము కూడా. పార్లమెంట్లో చట్టాలు తీసుకురావాలని పదే సోషల్ మీడియా గురించి దాని గురించి నియంత్రించమని చెప్పి కూడా డిస్కషన్స్ కూడా చాలా పర్యాయం జరిగింది. ఏ విధంగా నియంత్రించాలనేది కూడా అర్థం కాని పరిస్థితి. అంతకుమించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా కాంపిటీషన్లో రాబోతుంది. మనం చూసాం వాట్సాప్ మెసేజెస్ అనేది ఎప్పుడు చూడలేదు. తర్వాత అవి ఎక్కువైనాయి. అది కాకుండా చైనా సంస్థలు కూడా డీప్సీ అనేది ఇంకా సిమ్ కార్డు కూడా అవసరం లేదు,
నేరుగా ఏంటంటే ఫోన్లోకే దాన్ని డౌన్లోడ్ చేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకోవచ్చున్నప్పుడు రాబోయే రోజుల్లో ఇటువంటి ఇంకా ఎక్కువ కూడా రెవల్యూషన్ మెథడ్స్ రాబోతున్నాయి. ఎందుకంటే ప్రజల కోసం మేము ఏ విధంగా కష్టపడుతున్నామో అదేవిధంగా ప్రజలకి ఏ విధంగా మనం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు జరుగుతుందో, ఎక్కడ పొరపాట్లు జరుగుతుందో దాన్ని మనం ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత అంతా కూడా మీ మీద ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎలాగైపోయింది అంటే కొన్ని పత్రికలు ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా అయిపోతున్నాయి. ఏంటంటే నచ్చకపోతే ఏదో ఒకటి రాయటం. ఇదివరకు లేదు, ఇదివరకు పెద్దవాళ్ళు ఇందాక మన శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళంతా పెద్దవాళ్ళంతా ఉన్నారు, జర్నలిస్టులుగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక పద్ధతి దాని మీద వెళ్ళే పరిస్థితులు ఉండే. ఈరోజు వ్యవస్థ కూడా దారి తప్పే పరిస్థితులు వస్తున్నాయి కొంతమంది వ్యక్తుల ద్వారా. ఇవన్నీ కూడా మంచి సంస్కృతి కాదు. ఎప్పుడు కూడా ఏది తప్పు జరిగినా కూడా ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యతలు కూడా మీ మీద ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మేమేం చేయాలన్నా కూడా తప్పకుండా మీ వెంబడే ఉన్నాం. ఈరోజు అన్ని జిల్లాల నుంచి వచ్చారు, మా జిల్లా నుంచి వచ్చే దగ్గరికి మా వాళ్ళందరూ కూడా శాసనసభ్యులు ఉన్నాం. మీకు ఏ నియోజకవర్గంలో మీకు ఏం చేయాలనేది కూడా మేమందరం కూడా ఒక యూనిటీగా ఉంటాం. తప్పకుండా కూడా మీకు మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయి. దాన్ని చేయడానికి మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మరోసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. స్నేహపూరితమైన వాతావరణంలో ఈ ప్రభుత్వం జర్నలిస్టులతోటి గౌరవాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. విజయవాడలో ఒక సమస్య వస్తే మన రామానాయుడు గారు చాలా చొరవతోటి ఇంట్రెస్ట్ తోటి మన జర్నలిస్టుల పక్షాన నిలబడ్డారు. ఇకన మా రవికుమార్ గారు కానీ, మా జనార్దన్ కానీ, మన శ్రీనివాసరెడ్డి గారు కానీ, స్వామి గారు కానీ జర్నలిస్టుల పక్షపాతులు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మీ అందరికీ తెలుసు, మనకి ఫస్ట్ హెల్త్ స్కీమ్ వచ్చినప్పుడు ఈ జిల్లాలో ఉన్న 500 మంది జర్నలిస్టులకి అలవాటు చేద్దాం సార్, ఫస్ట్ టైం కట్టుకోలేరంటే ఒక్కసారే అందరి తరపున 5 లక్షలు హెల్త్ స్కీమ్కి మన ప్రీమియం అంతా కట్టి మనల్ని అందరినీ ప్రోత్సహించారు. అలాగే ఇప్పుడు మన మహాసభలకు కూడా ఆయన రవికుమార్ గారు, జనార్దన్ గారుతో సహకారాన్ని అందించారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు విచారణ వేగవంతంగా సాగుతోంది. సదరు కేసు విచారణ అధికారి ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా సిఐ విజయ్ కృష్ణ సిబ్బంది కలిసి కొప్పోలు రోడ్డు డ్రీమ్ స్కూల్ దగ్గరలో ఉన్న బోర్లగుంట వినోద్ కుమార్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. బోర్లగుంట వినోద్ కుమార్ ఇంట్లో నిందితులకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, నిందితుల మధ్య జరిగిన కమ్యూనికేషన్, కీలకమైన పత్రాలు, ఖాతాల పత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, రికార్డులు పరిశీలించారు. కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు, నిందితుల సంబంధాలు వెలుగులోకి తీసుకురావడంపై పోలీసులు దృష్టి సారించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డి న్యూస్తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన సూపర్ 6 పథకాలు ఇప్పటికే కొన్ని అమల్లోకి తీసుకువచ్చిందని, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. అలానే తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభమైందని, ఆగస్టు నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామాన రోడ్ల నిర్మాణాలు, గ్రామీణ వస్తువుల కల్పన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ సంవత్సర కాలంలో తన నియోజకవర్గ పరిధిలో రైల్వే అండర్ పాస్ల నిర్మాణం, పశ్చిమ ప్రకాశంలో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటికే స్థల సేకరణ కార్యక్రమాలు అధికారులు చేపట్టారన్నారు. రానున్న సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేతృత్వంలో
ఒంగోలు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందన్నారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని శాసనసభ్యులు కూడా వారి వారి నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. సంవత్సర కాలం తనకు సంతృప్తి ఇచ్చిందని డి న్యూస్కు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అన్నటువంటి కార్యక్రమాన్ని సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, అధికారులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో ముందడుగు ఏ విధంగా జరిగింది అన్నటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూలంకషంగా వివరించడం జరిగింది. మన ఎంపీ గారు గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాల వివరాలని తెలుసుకుందాం. సార్, సుపరిపాలనలో తొలి అడుగు అన్నటువంటి కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఎటువంటి విజయాలు సాధించింది కూటమి ప్రభుత్వం? అందరికీ నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 1 సంవత్సర కాలం పరిపాలన, ఇది సుపరిపాలన తొలి అడుగు, మంచి పరిపాలన. ఈ సంవత్సర కాలంలో చూసా ఉన్నప్పుడు ఎక్కడ అరాచకాలు లేదు, అన్యాయాలు లేదు, అక్రమాలు లేదు, అవినీతి అనేది కూడా లేదు. ఒక పద్ధతిగా 1 సంవత్సర కాలంలో ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్. సూపర్ 6 అనేది కార్యక్రమం అనేది ఒక మేనిఫెస్టో ఎలక్షన్ల ముందు కూడా ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అయితే అవి ఆచరణలోకి తీసుకురావటం అనేది ఏ విధంగా అనేది కూడా మనం ముందుకు చూస్తున్నాం. పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వటం అనేది భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెన్షన్ ఇచ్చేది కూడా రాష్ట్రం అనేది కూడా లేదు. అదేవిధంగా ఈ మధ్యనే చూస్తున్నాం తల్లికి వందనం అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలతో పిల్లల్ని చదివించుకునే దాని కొరకు తల్లులకి అందరికి కూడా ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉండినా కూడా వారందరికీ 15,000 రూపాయలు చెందేటట్టుగా కూడా వారికి కూడా ఇవ్వటం అనేది ఒక గొప్ప విషయం. రాబోయే రోజులు రైతు భరోసా అనేది కూడా కార్యక్రమం అనేది కూడా జూలై నెలలో కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండేటట్టుగా కూడా వెసులుబాటు కల్పించేటట్టు వారి వ్యవసాయం చేసే సమయంలో రైతులకు కూడా ఒక అందుబాటు రావటం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సేవ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేయబోతున్నారు. అన్నప్పుడు సూపర్ 6 అనేది మొదటి నుంచి మనం చూస్తున్నాం. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టిగా చెప్పారో అంటే దాదాపు 1 సంవత్సరం కాలంలోనే ఈ చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను కూడా పూర్తి చేయటం అంటే చాలా అరుదైన విషయం. అది భారతదేశ చరిత్రలో కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనిది అది. అందులో మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నప్పుడు కూడా ఆ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా దానిని ముందుకు సాగిస్తూ డెవలప్మెంట్, ముఖ్యంగా ప్రజలు అనేది కోరుకునేది వెల్ఫేర్ ఒక పక్క, డెవలప్మెంట్ 2 కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తాం అనేది మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, దానిని ఆచరణలోకి తీసుకొని వచ్చే దాని కొరకు మొదటి సంవత్సరంలో చేస్తున్న కృషి అనేది రెండవ సంవత్సరంలో ఇంకా ఎక్కువగా చూడబోతున్నాం. రాబోయే రోజుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పీపీపీ మెథడ్ అనేది హ్యామ్ మోడల్, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనే పద్ధతుల్లో అన్ని రకాల రోడ్లు వేసేదాని కొరకు, మంచినీటి వసతి వచ్చేదాని కొరకు, తర్వాత ఎయిర్పోర్ట్లు వచ్చేదాని కొరకు, పోర్ట్లు వచ్చేదాని కొరకు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా పోలవరం టు బనకచర్ల ఇటువంటి అన్నీ కూడా ఈ పథకంలో కూడా తీసుకొచ్చి ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్ కూడా ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల ప్రాంతం కూడా అభివృద్ధి చెందేదానికి కూడా వీలవుతుందనేది, యువతకు ప్రోత్సాహం ఇస్తామనేది ఆ ఎన్నికల సమయంలో చెప్పిన తీరు విషయంలో కూడా ఇప్పుడు 1 సంవత్సరం కాలంలోనే 6 లక్షల ఉద్యోగాలు వచ్చేటట్టుగా కూడా కంపెనీలని విశాఖపట్నంలో పెద్ద పెద్ద కంపెనీ TCS, గూగుల్ కంపెనీలు ఇటువంటి అన్నీ కూడా చాలా కంపెనీలు, కాగ్నిజెంట్ అన్నీ కూడా వీటిలో ప్రతి ఒక్క దాంట్లో 10,000 మంది 15,000 మంది ఉద్యోగాలు చేసుకునేదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేస్తూ వస్తున్నారు. మన ప్రకాశం జిల్లాలో అందరూ గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారు కృషి చేయటం అనేది చూస్తున్నా ఉన్నప్పుడు ఈ 8 మంది శాసనసభ్యులు చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా వారి ప్రపోజల్స్ కూడా తయారు చేసి ప్రతి మంత్రి గారి దగ్గరికి వెళ్తారు, ముఖ్యమంత్రి గారితో కూడా వెళ్ళటం అని కాకుండా కూడా వారి కార్యక్రమాలు శాంక్షన్ చేసి తీసుకురావడం అనేది ప్రగతి చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఈసారి యాక్షన్ ప్లాన్ అనే దాంట్లో డిస్కషన్ కూడా జరగబోతున్నాయి. 2047కి జరిగే యాక్షన్ ప్లాన్లో అవి ఇంకా కూడా మీరు ఎక్కువగా చూస్తారని తెలుపుకుంటూ, గత 5 సార్లుగా ఎంపీగా ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో మీరు బాగా హుషారుగా కనిపిస్తున్నారు. ఏమి అభివృద్ధి సాధించారంటే ఎక్కువగా? ఈ 207 LC నెంబర్ అనేది 207లో దాన్ని క్లియర్ చేయొచ్చాం. ఎయిర్పోర్ట్ కూడా వచ్చేదాని కొరకు
దానిని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ జరిగింది. తర్వాత ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా అది ఒక 2-3 వారాల్లో వచ్చేస్తుంది. రాగానే ల్యాండ్ అక్విజిషన్ కూడా స్టార్ట్ అవుతుంది. పశ్చిమ ప్రాంతానికి చూసుకున్నప్పుడు బైపాస్ ఒకటి మెయిన్గా కూడా ఈ బైపాస్ అనేది కూడా నేషనల్ హైవేస్లో కూడా మినిస్టర్ గారి ద్వారా వారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని ఇప్పుడు పీడీ వాళ్ళు నేషనల్ హైవేస్ వాళ్ళు కూడా అలైన్మెంట్ తయారు చేస్తున్నారు. ఉన్నప్పుడు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసికట్టుగా కూడా చేసుకొని ముఖ్యంగా మాకు పశ్చిమ ప్రాంతంలో కావాల్సిన వెలుగొండ అనేది ప్రాజెక్ట్, మార్కాపురం జిల్లా కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇకపోతే కనిగిరి ప్రాంతంలో అయితే IIIT అనేది కూడా అది కూడా పెండింగ్ అదే విధంగా ఉన్నది. ఇక గిద్దలూరు ప్రాంతంలో చూసుకున్నప్పుడు సగిలేరు అనేది కూడా ఆ ఏరు మన డెవలప్మెంట్ అనేది కూడా మోడర్నైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా కూడా అంటే వెనుకబడిన ప్రాంతం అనేది పశ్చిమ ప్రాంతం అన్నది, కొంత తీర ప్రాంతం అనేది కొండేపి నియోజకవర్గం చూసుకున్నా, ఒంగోలు నియోజకవర్గం చూసుకున్నా ఇవన్నీ కూడా కొంతవరకు తీర ప్రాంతంలో ఒక అభివృద్ధి అనేది కొంత జరుగుతూ ఉన్నది. ఇంకా అభివృద్ధి చేసుకునే దాని కొరకు సాగునీరు తాగునీరు ఇంకా కూడా ఇచ్చే దాని కొరకు ఈ పోలవరం బనకచెర్ల అనేది కూడా ప్రాజెక్ట్ వస్తే ఈ నాగార్జున సాగర్ కుడి కాలువ అనేది మనం ఎప్పటి నుంచో అనుకున్న కాలం లాంటిది కూడా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్క రైతులు కూడా సస్యశ్యామలంగా అయ్యేదానికి ప్రాంతం కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నాం. సంవత్సర కాలంలో రాష్ట్రం చెప్పినటువంటి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 పథకాలు వాటిని తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. 2వ సంవత్సరంలో కూడా ఇంకా ఉత్సాహంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని, అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. అభినందనలు సార్ మీకు సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు. కెమెరామెన్ నాగేంద్రతోటి పొన్నూరు శ్రీనివాస్, డి న్యూస్. రౌడీ రాజకీయం, ఫ్యాక్షన్ రాజకీయం, బెట్టింగ్ రాజకీయాలతో ఎంతమందిని పొట్టన పెట్టుకుంటామని ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. జిల్లా నాయకుడు కంది రవిశంకర్తో కలిసి ఒంగోలు రవిప్రియ మాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాజ్ మాట్లాడారు. అధికారం కోల్పోయి ఏడాది తర్వాత జగన్ రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన కారు కింద పడి కార్యకర్త మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తావా? మనిషి ప్రాణం విలువది 10 లక్షల అని ప్రశ్నించారు. జగన్ చర్యలు చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుందన్నారు. బల ప్రదర్శనలతో ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావు అని ప్రశ్నించారు. జగన్ చేసే వాటిని చట్టం చూస్తూ ఊరుకోదని షేక్ రియాజ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చెన్నై పర్యటనను అక్కడి మంత్రి తప్పు పట్టడాన్ని రియాజ్ ఖండించారు. భారతీయ పౌరుడిగా దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా పర్యటించే అధికారం ఎవరికైనా ఉందని, బహుశా అక్కడ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ని చూస్తే భయం వేస్తుందేమోనని వ్యాఖ్యానించారు. కంది రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, ఒక్క స్కామ్ కూడా లేకుండా పరిపాలన సాగిస్తున్న ఘనత కూటమికే దక్కుతుందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, కార్యదర్శులు రాయని రమేష్, కళ్యాణ్ ముత్యాల, నగర పార్టీ ఉపాధ్యక్షుడు రాజేష్, ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. అధికారం కోల్పోయి సంవత్సరం కాలం పాటైనా ఇంకా బుద్ధి రాకుండా ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి శవ రాజకీయాలు చేస్తూ ప్రజలను విద్వేషాలకు రెచ్చగొడుతూ ఒక రౌడీ రాజకీయం, ఫ్యాక్షన్ రాజకీయం లాంటి రాజకీయాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా లేవనెత్తుతుంది. ఎక్కడికి పోయినా సరే మన ప్రకాశం జిల్లాలో పొదిలి పర్యటనలో చూసాం. అమరావతి రైతులపై ఆ రోజు సాక్షి మీడియాలో మాట్లాడినటువంటి విధానాన్ని ఖండిస్తూ మహిళలు ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి అక్కడ నిరసన తెలియజేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ విధంగా రాళ్ళు రువ్వి వాళ్ళని తలకాయలు పగలగొట్టే విధంగా చేశారో మనందరం కూడా మీడియా ద్వారా చూసాం. దాని తర్వాత పల్నాడు పర్యటనలో పోలీస్ శాఖ వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొన్ని సూచనలు చేసింది. మీరు రండి, కానీ బల ప్రదర్శనగా కాకుండా మీరు పరామర్శించుకోండి అని చెప్పి చేసింది. అలా కాకుండా నేను బల ప్రదర్శన చేస్తాను అని చెప్పి ఎప్పుడో ఏడాది క్రితం ఇతను వైనాట్ 175 అని ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ కార్యకర్తలు పంద్యాలు పెట్టుకొని
బెట్టింగ్ ఆడి ఓడిపోయినటువంటి కార్యకర్తని పరామర్శించడానికి ఈ మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పోవటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. తెనాలికి పోయాడు, తెనాల్లో కూడా అంతే. గంజాయి తాగే రౌడీ షీటర్లని పోలీసు వారు కొడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు. అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది రౌడీలని పరామర్శించడానికి, రౌడీలను కొమ్ము కాయటానికైనా అని మేము అడుగుతున్నాం జనసేన పార్టీ నుంచి. ఎందుకంటే పోలీసు వారు పల్నాడులో సూచనలు ఇచ్చిన తర్వాత కూడా అంతమంది జనాభాతో అతను వెళుతుంటే స్వయాన అతను కారు కింద వాళ్ళ పార్టీ కార్యకర్త సింగయ్య అనే వ్యక్తి కారు టైర్ కింద పడ్డ ఏమాత్రం కనికరం లేకుండా లాక్కెళ్ళినటువంటి విధానాన్ని మనం చూసాం. ఎందుకంటే దారిని పోయేటప్పుడు యాక్సిడెంట్ జరిగినా సరే మానవత్వంతో వాళ్ళ దగ్గరికి ఆగి అంబులెన్స్ని పిలిచి అంబులెన్స్లో ఎక్కించి మనం ఉంటాం. కనీసం మానవత్వం లేదు, కనికరం కూడా లేదు. ఈడ్చి పక్కన పడేసి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉండామా అని అడుగుతున్నాం. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా గ్రహించాలి. తన కార్యకర్తే కాదు టైర్ కింద పడి చనిపోయింది, దానితో పాటు ఇంకొక కార్యకర్త కూడా గుండెపోటుతో చనిపోయాడు. మరి ఆ కార్యకర్తను పరామర్శించలేదే నువ్వు? అంటే నీ బండి టైర్ కింద పడి చనిపోతే 10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి 10 లక్షలు ఇస్తావా? అంటే ఒక మనిషి ప్రాణం ఖరీదు 10 లక్షలు అని మేము అడుగుతున్నాం. ఇలాంటి పరిణామం పంచాయతీరాజులో సమస్య దాంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎప్పుడు తీయలేని, ఎప్పుడు జరగలేని, ఎప్పుడు కనివిని ఎరగని సుమారు 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల దాకా ఫండ్స్ తీసుకొచ్చి దాని డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఈరోజు ఎన్నో డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కటి ఆయన ఆలోచన విధానం ప్రకారం అందరిని నడిపిస్తూ అందరితో పాటు కలిసి మెలిసి ఉంటూ మాకు సూచనలు ఇవ్వటం అని జరుగుతున్నాయి. ఇలాంటి సూచనలు జరుగుతున్న ప్రభుత్వం మీద అసలు అనవసరమైన విషయాలు మాట్లాడటం చేయటం ఎవరికి మంచిది కాదండి. ముందు మనం ప్రజలు గమనిస్తున్నారు, మనం చేసాం, పరిపాలన చేసాం గతంలో. ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో ఉమ్మడి కుటుంబంలాగా ఒక ఎన్డీఏ కూటమి ఈరోజు ఎంతో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. భారతదేశంలోనే మన సైడ్ చూస్తున్నారు. ఎందుకంటే నిన్న యోగా జరిగింది. 5 లక్షల మంది జనంతో, 3 లక్షల నుంచి 5 లక్షల మంది జనంతో బ్రహ్మాండంగా యోగా గిఫ్ట్గా మన ప్రధానమంత్రి గారికి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇవ్వడం వల్ల ఎంతో జరిగింది. గౌరవనీయ జనార్దన్ గారు ఎంతో డెవలప్మెంట్ చేస్తానికి ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు ఎన్ని రకాలుగా వసతులు ఉన్నాయి, ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ రకాలుగా ప్రతి ఒక్కటి కూటమిలో మమ్మల్ని అందరినీ, రియాజ్ గారిని, మమ్మల్ని అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, చేస్తున్నారు, ఎంతో విలువిస్తున్నారు. కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి, మాకు జనసేనలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి. చిన్నారులకు, బాలింతలకు, గర్భవతులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలలో ఆటపాటల విద్య కొనసాగుతుంది. డి ఛానల్ నగరంలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు ఆటపాటలతో విద్యను బోధిస్తూ ఉండగా చంద్రయ్య నగర్ అంగన్వాడీ కేంద్రంలో 2 పిల్లలు మాత్రమే ఉన్న పరిస్థితి నెలకొంది. సత్యనారాయణపురం అంగన్వాడీలో 2 కేంద్రాలను సందర్శించగా అక్కడ కూడా ఒక కార్యకర్త, 2 హెల్పర్లు, 10 మంది పిల్లలు మాత్రమే ఉన్న పరిస్థితి. అయితే అక్కడ గర్భవతులకు, చిన్నారులకు ఇమ్యునైజేషన్లో భాగంగా టీకాల కార్యక్రమం నర్సుల బృందం చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాల మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఫేస్ యాప్ ద్వారా లబ్ధిదారులకు ఆహార పదార్థాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పక్కాగా పూర్తి చేస్తున్నామని కార్యకర్త శ్రీలక్ష్మి తెలిపారు. ఫేస్ యాప్ ద్వారా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాల మేరకు పనిచేయవలసి ఉన్నందున ఆ విధంగానే అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను గుర్తించడం లేదని, గత ప్రభుత్వం అంగన్వాడీలను పూర్తిగా విస్మరించిన సమయంలో 45 రోజులు ధర్నాలు చేసినప్పుడు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వమైనా కొంతవరకు జీతాలు పెంచితే సంతోషిస్తామని వారు తెలిపారు. రెండు 2016లో జాయిన్ అయ్యాను. జనవరిలో. నా పేరు శ్రీలక్ష్మి గోళ్ళ. ఆర్టీసీ బస్టాండ్ నా సెంటర్ పేరు.
పిల్లలు నాకు 10 నుంచి 15 మంది దాకా పిల్లలు వస్తారు డైలీ. మేము వాళ్ళకి ఆటలు పాటలు గేమ్స్ పలికిచ్చటము అవన్నీ నేర్పిస్తాము, రాపించటము, బుక్స్ రాపిస్తాము, ఏబిసిడీలు జడ్ వరకు. కొంతమందిని గవర్నమెంట్ స్కూల్లో కూడా జాయిన్ చేశాను ఇక్కడ విజేత హాస్పిటల్లో పిల్లల్ని, నా తరపున 5 కంప్లీట్ అయిన పిల్లల్ని. మళ్ళీ వచ్చేసి కొంతమంది మాకు స్కూళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ, ఆ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు మేము ఎంత మోటివేట్ చేసినా కానీ. ఏం కావాలనుకుంటే మోటివేట్ కాకుండా అధికారులందరూ కూడా వచ్చి చేసిన పిల్లలు వస్తారు అంటే తల్లిదండ్రుల దగ్గర పంపిస్తున్నారని పంపిస్తారు, మా మీద నమ్మకం ఉన్న వాళ్ళు పంపిస్తారు ఖచ్చితంగా. పంపిబట్టేగా ఇంతమంది వస్తుంది. గర్భిణీ స్త్రీలు నాకు బాలింతలు గర్భవతులు 33 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి 3 కేజీల రైసు, కేజీ కందిపప్పు, ఆయిల్, 25 గుడ్లు, 5 లీటర్ల పాలు, బిఎస్ఆర్ కిట్స్ అని రాగిపిండి 2 కేజీలు, వేచన చెక్కి 1/4 కేజీ, బెల్లం 1/4 కేజీ, ఖర్జూరం 1/4 కేజీ, అటుకులు కేజీ మంత్లీ ఇస్తాము. ఫేస్ యాప్ వచ్చింది కదా, ఫేస్ యాప్ తీసి ఫస్ట్ శుక్రవారము 3వ శుక్రవారము వాళ్ళకి అందజేస్తాము. టీహెచ్ఆర్ 6 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి బాలామృతం 2.5 కేజీ, గుడ్లు 25, 2.5 లీటరు పాలు. వాళ్ళకు కూడా ఫేస్ యాప్ వచ్చింది, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాము. రేపు జూలై 1 నుంచి ఫేస్ తీసి ఇవ్వాలంటున్నారు, అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా. అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఫేస్ ద్వారా, కొంతమంది రాలేకపోతున్నారు. ఇంతకుముందు అంటే వాళ్ళ అత్తో భర్తో అంటే అమ్మాయి వచ్చేంతవరకు వస్తుంది, అంటే ఒక్కోసారి ఇప్పుడు కొంతమంది బెడ్ రెస్ట్ అలా అంటున్నారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది ఉంది, కొంతమందితో ఇబ్బంది ఉంది. ఇస్తున్నారు మామూలుగా, మాకు బుక్స్ ఇస్తారు పిల్లలకు ఆడుకోవటానికి, ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. మేము గత 2 సంవత్సరాల క్రితము 42 రోజులు ధర్నా చేశాము. ధర్నాలో అందరూ వచ్చి మీకు ఈసారి మేము వస్తే మీకు ఏదో చేస్తాము, పెంచుతాము అని అన్నారు. ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని గుర్తించి మా పనికి తగ్గ వేతనము మేము అడుగుతున్నాం 26,000 ఇవ్వమని ఏమంటలేదు. గుర్తించి కనీసం మీరు అంటే ఎంతైనా అంతకుముందు చెప్పారు కదా, తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు కదా, అలాగే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి మా పనికి తగ్గ వేతనం పెంచుతారని మేము ఆశిస్తున్నాం. నేను కృష్ణకుమారి, సత్యనారాయణపురం 2 అంగన్వాడీ సెంటర్ 67 కోడ్ నెంబరు. 2 సెంటర్లు కలిసి ఉన్నాయని చెప్పాలా. ఇంకో టీచర్ కూడా 110 కూడా ఉన్నారు. సెలవు ప్రతి శనివారం, ఫస్ట్ శనివారం 4వ శనివారం ఇమ్యునైజేషన్ కూడా జరుగుతుంది ఇక్కడ. పిల్లలకి అక్షయ పాత్ర వాళ్ళు భోజనం పంపిస్తారు ఉదయాన్నే 9 గంటలకి అంతా. పిల్లలకి పాలు గుడ్లు అవి ఏమో టేక్ హోమ్ రేషన్ ఇస్తాము, తల్లులకి ఏమో కిట్లు అవన్నీ ఇస్తాము. నాకు 11 మంది, తనకి 10 మంది, ఇంకో సెంటర్కి 10 మంది, నాకు 11 మంది, నాకు 8, 9 అట్లా వస్తుంటారు. 8 అందిస్తుందంటే పథకాలు అందట్లేదు మాకు. పిల్లలకి ఏం లేవుగా, పిల్లలకి ఏం లేదు. ఇవి వస్తున్నాయి అంటే ఇవేమన్నా అని అమ్మఒడి అయ్యి అంటున్నారని అవేం లేదు. ఇవన్నీ బాగానే వస్తాయి కరెక్ట్గా, పాలు గుడ్లు బాలామృతం అవన్నీ ఫస్ట్ కల్లా వచ్చేస్తాయి, పనిచేస్తాం ఫస్ట్ కల్లా అంతా. గర్భిణీ స్త్రీలకి టేక్ హోమ్ రేషన్ ఇస్తున్నాంగా, బియ్యం కందిపప్పు ఆయిల్ గుడ్లు పాలు 25 గుడ్లు పాలు 5 లీటర్లు కందిపప్పు బియ్యం. కిట్స్ ఏమో వేరుశనగ చిక్కి ఖర్జూరం రాగిపిండి అటుకులు బెల్లం ఎండు ఖర్జూరం అంతే 5 ఐటమ్స్ రాగిపిండి అంతే. ప్రకాశం జిల్లాలో బీఎస్ఎన్ఎల్ 21 కోట్ల లాభాలతో నడుస్తుందని, మరింత ఆదాయం పెంచే దిశగా సిబ్బంది కృషి చేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఒంగోలులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ శ్రీధర్ అధ్యక్షతన టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో ఏ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ విస్తరించి ఉంది, ఎక్కడెక్కడ సెల్ టవర్లు ఏర్పాటు చేశారో ఎంపీకి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీఎస్ఎన్ఎల్ను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించడం జరిగిందని ఎంపీ మాగుంట తెలిపారు. కనుక
ప్రతి ఒక్క పౌరుడికి BSNL అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నూతనంగా ఏర్పడిన అడ్వైజరీ బోర్డు సభ్యులు BSNLను బలోపేతం చేసేందుకు దృష్టి సారించాలన్నారు. BSNL కార్యాలయం మరమ్మతులకు సంబంధించి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ప్రైవేట్ నెట్వర్క్కు పోటీగా BSNL సేవలు విస్తృతం చేయాలని సూచించారు. సమావేశంలో అధికారులు, అడ్వైజరీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. మనం చాలా వెనుకబడి ఉండటం కూడా మామూలుగా ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటేనే చాలా ఫార్వర్డ్ ఉండేది ఈ BSNL సేవలకు. BSNL అంటేనే ప్రభుత్వ సంస్థ, మనందరి సంస్థ. దానికి రెవెన్యూస్ పెంచుకోవాలన్నంటేనే యాక్చువల్గా చూడాలన్నంటే ఈ సంవత్సరం అనేది మనకు ఎంతో చాలా చేంజ్. 14 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ అంటే 23-24కి మన ఒంగోలు పోయే 14,24,00,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 2024-25కి 21,55,00,000 రావడం అనేది ఐ అప్రిషియేట్ లోకల్ టీమ్ ఆల్సో. ఐ కంగ్రాచులేట్ ఫర్ ద టీమ్ ఆల్సో. ఈ విధంగా మనం పెంచుకుపోతే ఖచ్చితంగా మనం ఆపరేషన్ ఏరియా అంటే మనం శ్రీధర్ గారిని బయట పంపించడం కాదు, వారి నాయకత్వంలోనే ఉండేటట్టుగా కూడా మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఎందుకంటే రెవెన్యూ ఇస్ సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ బిల్డింగ్కి వచ్చినప్పుడు నాకు పర్సనల్గా 1998 12th లోక్సభలో ఎంపీగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఆల్మోస్ట్ 27 సంవత్సరాలుగా ఈ బిల్డింగ్లో చూస్తున్నాను. కానీ బిల్డింగ్ పాతపడిపోతుంది. మన ఒంగోలు రిమోట్ కార్నర్లో బోయమడుగుల, తుంగోడు, దేవకమల్లి, ఎక్కువ చెర్లపల్లి, చెల్లగూడెం, పెద్దశ్యామ, పెద్దమంతనాల ఎన్నో ప్లేస్లో మేము 11 సైట్లలో ఆల్రెడీ మేము టవర్ పెట్టి రెడీ చేసాము ఆల్రెడీ. అక్కడ కూడా ప్రజలకి సుదూర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సౌకర్యం కలుగజేసాము, టెలికాం సౌకర్యం కలుగజేసాము. ఈ రకంగా 4Gని మొత్తం ఒంగోలు మొత్తంలో అంతకుముందు 2G మాత్రమే ఉండేది, ఇప్పుడు 4G చేశాము. ప్రజల యొక్క సహకారం కూడా మేము కోరుతున్నాము. వేరే ఆపరేటర్కి వెళ్ళిన వాళ్ళని కూడా మైగ్రేట్ అయ్యి 4G సర్వీసెస్ని వాడుకోమని నేను కోరుతున్నాను. ఎందుకంటే మా డేటా సర్వీస్ బాగుంది, 2G 3G కన్నా చాలా బాగుంది 4G సర్వీసెస్ డేటాలు. సో వాయిస్ కూడా 1 or 2 మంత్స్లో శీఘ్రంగా ఉంటూ పనిచేస్తుంది. కాబట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాపు సామాజిక వర్గం ముఖ్య పాత్ర పోషించిందని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ అన్నారు. ఒంగోలు రామ్నగర్లోని జిల్లా కాపు సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నామినేటెడ్ పదవుల్లో కాపులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని జనార్దన్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కాపు సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని గమనించి కాపులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు కొక్కెరాల సంజీవ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి తంజావూరి శ్రీనివాసమూర్తి, నరహరి సాంబయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసరావు, చన్నంశెట్టి శివ, మేకల నారాయణ, పొగుల మురళి, పసుపులేటి శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం 22 నుంచి 20% ఉన్న కాపు వర్గాల పట్ల నిరాదరణ ప్రభుత్వాల వైపు కానీ పార్టీల వైపు కానీ నిరాదరణ కొనసాగుతుందని చెప్పాలి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వెంట కాపు వర్గాలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ అగ్రనాయకత్వం కానీ జరిపిన సర్వేలో దాదాపుగా 69 స్థానాలు కాపు వర్గాల ద్వారా కూటమి ప్రభుత్వంలో కాపులు గెలిపించారనేది సర్వేలో బీజేపీ సర్వేలో తేల్చిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అన్న వెంట కాపు వర్గాలు కొనసాగాయి. వారి వెంట 95% కాపులుండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడానికి ప్రధాన భూమిక వహిస్తూ కాపులు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న కాపు బలిజ వర్గాలను ఆదుకోవాల్సిన ఆవశ్యకత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఏదైతే జనసేనకిచ్చే పదవుల్లో జనసేనకిచ్చే బాధ్యతల్లో తెలుగుదేశం పార్టీ కాపు వర్గాలకి జనసేనకిచ్చే పదవుల్ని కాపు వర్గాలకి ఇస్తున్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపు వర్గాల మీద ఆలోచించాలి. జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పదవుల్లో కాపులకు స్థానం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెజార్టీ ద్వారా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుందో దానికి కారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం. దానికి ప్రధాన భూమిక వహించింది అగ్రనేత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ కాపు వర్గాల గురించి ఆలోచించాలని చెప్పి ఈరోజు విన్నవించుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న 22 నుంచి 25% కాపు వర్గాలకి ఆదరణ చూపించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కడా కూడా బాధ్యతాయుతమైన పదవుల్లో లేరు, ఫోకల్ స్థానాల్లో లేరు. నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా కాపు ఉద్యోగులను చూస్తూ ఉన్నారు. వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి, వారి సస్పెన్షన్ గురి చేస్తూ ఉన్నారు, ఛార్జ్ మెమోలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కాపు ఉద్యోగుల పట్ల ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంది. వారికి బాధ్యతాయుతమైన బాధ్యతల్లో వారికి బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. నామినేటెడ్ పదవుల్లో బలిజ కాపు వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని, కాపు బలిజ వర్గాలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో స్థానం కల్పించాలని, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాపు వర్గాలకు ఫోకల్ స్థానాలు జనాభా దామాషా ప్రకారం కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. స్టేట్లో ఉన్న పరిస్థితుల్ని జనార్దన్ గారు మీకు వివరించారు. అలానే స్టేట్లో నామినేట్ పదవుల్లో నామినల్గా ఇస్తున్నారే కానీ ఏదో డైరెక్టర్లు అట్లా ముఖ్యమైన స్థానాల్లో ఏమి ఇవ్వట్లేదని, చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు అలా ఏ విధమైనవి కాపులకి ఎలాంటివి రాలేదని, అలానే ప్రకాశం జిల్లాలో ఒక 12 నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే స్థానం ఇవ్వలేదు, స్టేట్ నామినేట్ పదవుల్లో ఒక నామినేట్ పదవి ఇవ్వలేదు. కనీసం జిల్లాలో ఎలాంటి పదవి, ఎలాంటి చైర్మన్ పదవులు ఒక్కటి కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. దయచేసి ఆలోచించి ఏదో డైరెక్టర్లు ఇద్దాము అది ఇది కాకుండా ఏదైనా కానీ స్టేట్ పదవి కానీ, జిల్లా పదవులు కానీ, జిల్లా చైర్మన్ పదవి ఆ విధమైన పదవుల్లో ఇవ్వాల్సిందిగా ప్రత్యేక కాపు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉడా చైర్మన్ అనేది ఇస్తారా ఇవ్వరా, రోజు ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది, ఈ రోజు వరకు ఉడా చైర్మన్ పదవి ఎవరికి అనేది ఇంతవరకు తేల్చలేదు. కాపులకి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో కాపులకు ఏ విధంగా ప్రాధాన్యత ఉన్నది లేనిదని చాలా చక్కగా వివరించినారు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో కూడా కాపులకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, స్టేట్లో అత్యధిక జనాభా కలిగినటువంటి వాళ్ళు జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి కాపులకు తగిన ప్రాధాన్యత చేకూర్చాలని మేము కాపు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ప్రకాశం జిల్లాలో కాపులకి ఒక ప్రాధాన్యత పోస్టు లేదు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని స్టేట్ నాయకత్వం దృష్టిలో కూడా తీసుకెళ్తారని స్టేట్ నాయకత్వంతో కూడా మేము డిమాండ్ చేస్తూ ప్రెస్ మీట్లో తెలియజేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షులు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. నగరంలోని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలను విద్యార్థి జేఏసీ సభ్యులు పరిశీలించారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయని జగదీష్ ఆరోపించారు. నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలు వ్యవహరించాలన్నారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని విస్మరించి ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అధిక ఫీజులతో పాటు పాఠ్యపుస్తకాల పేరుతో అధిక సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలపై దృష్టి సారించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల పట్ల చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొమ్ము రాజీవ్, ప్రేమ్ కుమార్, బెంజమిన్, సూర్య, అక్బర్, ఈస్టర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ పాఠశాలలు, కార్పొరేట్ కాలేజీలు మరి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులో కొన్ని పాఠశాలను తనిఖీ చేయడం జరిగింది. కొన్ని కార్పొరేట్ పాఠశాల దారుణంగా 20,000 రూపాయలు బుక్స్ ఫీజే, కొన్ని పాఠశాలల్లో 1,00,000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక కమిటీ వేయాలి. ఎందుకంటే విద్యను వ్యాపారం చేయటం అనేది అన్యాయం. విద్య వ్యాపారంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉందా అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి
ఏవైతే కార్పొరేట్ సెక్టార్లు ఉన్నాయో వాటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. జూనియర్ కాలేజీలు మరి దారుణంగా 1,00,000 ఐఐటి అంటాడు, జేఈఈ అంటాడు, మెయిన్ అంటాడు. ఏం మెయిన్లో ఏం జైన్లో తల్లిదండ్రులు కట్టలేక అల్లాడిపోతున్నారు. ఒక పక్క ప్రభుత్వ స్కూళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయంటారు, మరి ప్రభుత్వ స్కూల్లో చేరకుండా లక్షలు డబ్బులు పెట్టి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఎందుకు తల్లిదండ్రులు చేర్పిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈ ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. ఏదైతే అమలు చేయ ఆ స్కూళ్ళ ముందు ఖచ్చితంగా విద్యార్థి విభజన చేసే ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం. ఎందుకంటే కొన్ని స్కూల్కి పర్మిషన్లే లేవు, ఏ స్కూల్కి పర్మిషన్ లేదు. పర్మిషన్లో స్కూల్ ఒక్కట్లేదు. మేము వెళ్తే ఏదంటే ₹1,00,000 రెంట్ పెట్టుకుంటున్నారు, కాలేజీ పెట్టుకున్నారు, పిల్లలు వస్తున్నారు. అసలు ఫ్యాకల్టీకి క్వాలిఫికేషన్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థను వెంటనే బాగు చేయాలని చెప్పి విద్యార్థి విభజన చేస్తారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఆయన కార్యాలయంలో టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందజేశారు. ప్రజలు వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అందజేసి వాటిని పరిష్కరించాలని కోరారు. కార్యాలయ సిబ్బందిని సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేపట్టడం జరుగుతుందని ఒంగోలు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం ఆదేశించిన జీవో నెంబర్ 6 ప్రకారం సచివాలయ ఉద్యోగులకు సొంత మండలంలోనే పనిచేసే అవకాశం కల్పిస్తామన్నారు. కలెక్టర్ ఆదేశాలతో సచివాలయ ఉద్యోగుల బదిలీ చేపట్టి ఈ నెల 30 నాటికి ప్రక్రియను పూర్తి చేస్తామని కమిషనర్ తెలిపారు. తమకు సొంత మండలంలోనే పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు ధర్నా చేయగా ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు సంబంధించి జూన్ 23వ తారీఖున ప్రభుత్వం జియో ఎంఎస్ నెంబర్ 6 విడుదల చేసింది. దాని ప్రకారం మరి ఒక మున్సిపాలిటీ నుంచి మరొక మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ కావాలని రిక్వెస్ట్ మీద ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన జియో ఎంఎస్ నెంబర్ 6 ప్రకారం సచివాలయం నుంచి మరొక సచివాలయానికి ట్రాన్స్ఫర్ చేయమని ఈ జియో చెప్తుంది. అందువల్ల సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఈ నెల 30వ తారీఖు లోపల ఈ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఇంకా కొన్ని గైడ్లైన్స్ రావాల్సి ఉంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు అన్నీ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ 1 or 2 డేస్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్స్ట్రక్షన్స్, తర్వాత విధి విధానాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి వస్తాయి. సో దాని ద్వారా మరి ఈ బదిలీల ప్రక్రియ అంతా ఏమైనా కలెక్టర్ ఆఫీస్ ద్వారా చేస్తారా, లేకుంటే మున్సిపల్ కమిషనర్స్కి, అర్బన్ అంతా కమిషనర్స్కి ఇస్తారనేటువంటిది కూడా క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత వెంటనే మా అర్బన్కి సంబంధించినటువంటి బదిలీల ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. సో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఉత్తర్వులు అనుసరించి సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో 30వ తారీఖు లోపల పూర్తి చేయాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఇక రిమైనింగ్ మిగిలినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత బదిలీల ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘ గౌరవ అధ్యక్షులు జి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల సమస్యల పరిష్కారం కావాలని ధర్నా నిర్వహించారు. వీఆర్ఏలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని శ్రీనివాసరావు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో
వీఆర్ఏలకు రావాల్సిన అరియర్స్ కూడా రద్దు చేశారని, ఆ తర్వాత చేసిన పోరాట ఫలితంగా 500 రూపాయలు డిఏ దక్కించుకోవడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీఆర్ఏలకు కొంత మేరకైనా జీతాలు పెరుగుతాయని ఆశించామని, కానీ వారికి వేతనాలు పెరగలేదని, 10,000 వేతనంతోనే జీవించవలసిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిఆర్ఓకు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల నాయకులు జ్యోతి, దానం, యేసు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మన సమస్యలు ఏంటంటే 2013లో వేతనాలు పెరిగాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 12-13 సంవత్సరాల నుంచి అదే వేతనంతో జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కరికి నెలకి 10,500 రూపాయల వేతనం వస్తూ ఉంది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిఏను కూడా దాదాపు ఒక్కొక్కరికి 12,000, 14,000 రికవరీ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఒక 500 డిఓ కోసం పోరాడి డిఏ తెచ్చుకోవడం జరిగింది. ఆ డిఏని వేతనంలో కలపాలని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మేము వినియోగించుకుంటూ ఉన్నాం. అందువల్ల వేతనంలో కలపడం వల్ల ప్రతి నెలలో కూడా 500 రూపాయలు అదనంగా వచ్చేయండి అవకాశం ఉంటుంది. అందువల్ల డిఏని వేతనంలో కలపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది 10,000 రూపాయలతోటి వేతనం తీసుకొని ఎలా జీవించాలనేది పెద్ద ప్రశ్నార్థంగా ఉంది. ఈరోజు భార్యాభర్త 2 పిల్లలు జీవించాలంటే కనీసం 26,000 రూపాయలు, 30,000 రూపాయలు డబ్బులు కావాల్సిన అవసరం ఉంది. మిగతా డబ్బులు అప్పులు 2 రూపాయలకి, 5 రూపాయలకి, 10 రూపాయలకి తీసుకొచ్చి అప్పులతోటి కుటుంబాన్ని నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో మొత్తం అగమ్య గోచరంగా చివరికి ఏ మందు తాగో లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10,000 రూపాయలతో ఎలా జీవనం గడపాలని మీరందరూ కూడా గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన మెడికల్ క్యాంపులో ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు. కిమ్స్, రిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో డ్రైవర్లకు ఉచితంగా బీపీ, షుగరు, కంటి, రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం పలువురు డ్రైవర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. జిల్లా ఉప రవాణా శాఖ అధికారి ఆర్ సుశీల మాట్లాడుతూ నిత్యం అధిక ఒత్తిడితో ఉండే డ్రైవర్లను తమ ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని సూచించారు. తరచూ ఆరోగ్య పరీక్షల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చన్నారు. విధుల పట్ల, పిల్లల పట్ల డ్రైవర్లు అనుసరించవలసిన విధి విధానాలను రవాణా శాఖ అధికారులు డ్రైవర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మేడం ఇది ఇక్కడ సిలిండర్ ఉంటుంది డ్రైవర్ దగ్గర. మన ప్రకాశం జిల్లా రవాణా శాఖలో ఈఏబీ డ్రైవర్స్ అందరికీ కూడా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ వారి యొక్క తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, పిల్లల పట్ల వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి అనే దాని మీద, వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాటి మీద వీళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. అట్లానే వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళు ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి అనే దాని మీద కూడా మన డాక్టర్స్ కిమ్స్ నుంచి, రిమ్స్ నుంచి కూడా డాక్టర్స్ వచ్చి ఉన్నారు. వారి ద్వారా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించడం జరిగింది. అట్లానే వారందరికీ కూడా మనము ఈరోజు ఐ టెస్టు, బ్లడ్ టెస్టు, మిగతా టెస్టులు కూడా అన్నీ కూడా చేయించి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే తదుపరి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మేము కోరి ఉన్నాము. వారందరి ఆరోగ్య శ్రేయస్సు కోసం ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గిద్దలూరు పట్టణ సమీపంలోని ఆది ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీ మానసిక వికలాంగుల కేంద్రానికి సైనికులు, మాజీ సైనికులు అండగా నిలిచారు. నిత్యావసర వస్తువులు నిర్వాహకులకు అందించారు. మానవ సేవే మాధవ సేవ అని సైనికులు, మాజీ సైనికులు ప్రజాసేవకే అంకితం కావడంపై మాజీ కెప్టెన్ అంకన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. జై జవాన్ ఫౌండేషన్ చైర్మన్ బిఎన్ రెడ్డి, వైస్ చైర్మన్ జాకిర్ హుస్సేన్, కేపీ వెంకటేశ్వర్లు, కెప్టెన్ ఎన్విజి రెడ్డి, చిన్న అంకన్న, ఓ శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అని జై జవాన్ ఫౌండేషన్ వాళ్ళు, జవాన్స్ అక్కడ ఎంతోమంది అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉండి కూడా దేశానికి రక్షణ చేస్తూ ప్లస్ వాళ్ళ సేవ ఇక్కడ వినియోగించుటకు మానసిక వికలాంగుల మన ఈ పాఠశాలకు ఎన్నోసార్లు సైనికులు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మానవ సేవ మాధవ సేవ అని సైనికులు ముందుకొచ్చి ఈ మానసిక వికలాంగుల పాఠశాలను నడుపుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగన్ పర్యటన అంటే ప్రజలు భయపడి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రాష్ట్ర మంత్రులు. విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో ఏపీడబ్ల్యూజే 36వ రాష్ట్ర మహాసభలు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఢీ న్యూస్తో ముఖాముఖి. ఢీ న్యూస్లో నేటి మాట. ఒకే దారిలో వెళ్ళేవాడు లక్ష్యాన్ని చేరుకుంటాడు, 100 మార్గాల్లో వెళ్ళేవాడు ఎప్పటికీ ప్రయాణిస్తూనే ఉంటాడు. విశేషాలు తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఢీ న్యూస్ ఒంగోలు.